గత 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ వెళ్ళినటువంటి నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం బాగలేదని, ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతుందని మాట్లాడడం, గవర్నర్ దగ్గరికి వెళ్లి లెటర్లు ఇవ్వడం, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనడం చూసుకుంటే నవ్వు రావట్లే మీకు అందరికి. నాకైతే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే దెయ్యాలొచ్చి వేదాలు చెప్తున్నట్టుంది. గులివెంద గింజ కింద నలుపు చూసుకోకుండా మాట్లాడుతున్నట్టుంది నాకు. అసలు దెబ్బలాట్లకి, బూతులకి, కొట్టుకోవడానికి అజ్జులే మీరు, దెబ్బలాడుకోవడానికి మొదటి అడుగేసిందే మీరు. గత 5 సంవత్సరాలుగా మంచోళ్ళు అన్నాళ్ళు మీరు ఎక్కడైనా ఉంచారా? జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంట ఆయనకి గవర్నర్ దగ్గరికి వెళ్లి అర్జీ ఇస్తున్నాడంట. మరి మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు ఎందుకు నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇవ్వలేదు? రాష్ట్రపతి పరిపాలన పెట్టాలట. గత 5 సంవత్సరాలు ప్రతిరోజు రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన టైమేనే, మరి ఎందుకు ఆ రోజు అడగలేదు? ఆ రోజు నిజంగా బాబాయ్ చనిపోతే బాబాయ్ని గుండెపోటని చెప్పింది ఎవరు? మీరేగా ఫస్ట్. బాబాయ్ గుండెపోటని చెప్పిన తర్వాత వాళ్ళ కూతురికి అనుమానం వచ్చి ఏమిటి అని ఆరా తీస్తే ఇంటి నిండా బ్లడ్ ఉంటే లేదు మా నాన్నగారు గుండెపోటు కాదని ఆవిడ అనుకుంటుందని అప్పుడొచ్చి అన్నదమ్ములు ఇద్దరు, ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఎంపీ, ఇద్దరు వచ్చి వీళ్ళిద్దరూ డ్రామాలు వెళ్ళారు. అప్పుడు ఇలా కొట్టారు, ఇలా చంపారు, ఇలా లాగారు అని పూర్తిగా ఖండాలుగా గొడ్డలతో నరికి చంపేస్తే గుండెపోటని చెప్పినటువంటి దొంగ నాటకాలాడిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు.